హాయ్ ఫ్రెండ్స్, మన దగ్గర ఉన్నటువంటి అన్ని క్రెడిట్ కార్డ్స్ని ఒకే అప్లికేషన్లో పెట్టుకొని మనకి డ్యూ డేట్ వచ్చినప్పుడు మనం మిస్ అయిపోకుండా, మనకి పెనాల్టీస్ కానీ ఫైన్స్ కానీ పడుకోకుండా మనం ఒక మెయింటెనెన్స్ చేసుకోవాలనుకుంటే మనకు ఉపయోగపడే అప్లికేషన్ క్రెడ్. ఆ క్రెడ్ అనే అప్లికేషన్ ఉపయోగించుకొని నా దగ్గర ఉన్నటువంటి కార్డ్స్ అన్నింటినీ నేను ఇక్కడ అటాచ్ చేసుకున్నాను. అటాచ్ చేసుకుంటే ఏమవుతుందంటే నాకు ముందుగానే ఇన్ఫర్మేషన్ వస్తుంది. నేను ఏదైతే బిల్లు కట్టాలి అన్నది నాకు ముందే తెలుస్తుంది. కాబట్టి నేను మిస్ అయిపోకుండా పెనాల్టీస్ అలాంటివి నాకు పడకుండా నేను ముందు పేమెంట్ చేసుకోవడానికి నాకు ఈ క్రెడ్ అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది. సో ఈ క్రెడ్ అనే దాన్ని ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత మన మెయిల్ ఐడితో లాగిన్ అయిన తర్వాత మన కార్డ్స్ని మనం దీనికి అటాచ్ చేసుకుంటే మన దగ్గర మినిమం 10 కార్డ్స్ ఉన్నాయండి. 10 కార్డ్స్ ఏది ఎప్పుడు వస్తుంది బిల్ అన్నది మనం అన్ని ఒక ఎక్సెల్ షీట్ కానీ అలాంటివి కొంతమంది ఫాలో అవుతుంటారు, లేదా బుక్లో రాసుకుంటారు. అట్లా చేసినప్పుడు మనకి నోటిఫికేషన్ ఏమీ రాదు, మనం దాన్ని మర్చిపోవడం జరుగుతుంది. సో అలా కాకోకుండా మనకున్నటువంటి ఆ డేటా మొత్తాన్ని మనకి ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో కానీ ప్లస్ మనకి డైరెక్ట్గా అపేర్ అవుతూ ఉంటుంది అనమాట. సో దీన్ని ఉపయోగించుకొని మనం మన కార్డ్స్ అన్నింటిని కూడా ఒక ట్రాక్గా చేసుకొని మనం వాటిని ట్రాక్ చేసుకోవడానికి చాలా బాగుంటుంది. దీంట్లో మనం సిబిల్ స్కోర్ చూసుకోవచ్చు. కొన్ని సందర్భాల్లో క్రెడిట్ నుంచి కూడా లోన్ తీసుకోవడానికి ఆప్షన్స్ ఉంటాయి. ఇవన్నీ మనం వాడుకోవాలనుకుంటే వాడుకోవచ్చు. నేను లోన్స్ తీసుకోమని ఎవరికి చెప్పట్లేదు. ఎందుకనంటే లోన్స్ కొన్ని సందర్భాల్లో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది ఎక్కువ ఉంటుంది. అది మీరు భరించగలరు అనుకుంటే చూసుకొని ఆలోచించి మనకున్నటువంటి ఫైనాన్షియల్గా ఉన్నటువంటి సిచ్యువేషన్స్ బట్టి చూసుకొని మనం ఆ లోన్స్ అనేవి తీసుకోవడం మంచిది. ఎందుకనంటే ఇంట్రెస్ట్లు కట్టుకుంటూ పోవడం వల్ల మనం ఒకసారి లోన్ అనే ఊబిలో పడ్డామనంటే కనుక మనం బయటకు రావడం చాలా టైం పడుతుంది. సో కాబట్టి మనం ఏ పని చేస్తున్నా కానీ సరే దానివల్ల మనకు ఉపయోగం ఉందా లేదో చూసుకొని మనం లోన్స్ అనేవి తీసుకోవడం మంచిది. సో దీన్ని బట్టి మీరు ఆలోచించుకొని డిసిషన్ తీసుకుంటారని, నాకున్నటువంటి నాలెడ్జ్ని మీకు పంచాలనే ఉద్దేశంతోనే నేను దీని గురించి చేస్తున్నాను. ఈ యాప్ మీద ప్రమోట్ చేద్దామని కాదు. ఎందుకంటే నేను ఈ యాప్ వచ్చిన తర్వాత నా దగ్గర ఒక 10-15 క్రెడిట్ కార్డ్స్ ఉన్నాయి. ఆ కార్డ్స్ అన్నింటినీ ఒకే చోట అటాచ్ చేసుకోవడం ద్వారా నాకేం ప్రాబ్లం లేకుండా ఎప్పటికప్పుడు నాకు ఇన్ఫర్మేషన్ రావడం, నేను ఇన్ టైంలో పేమెంట్ చేయడం, సో నాకేమీ ఫైన్స్ పడుకోకుండా ఇన్ టైంలో పేమెంట్స్ అనేవి చేయడానికి ఇది బాగా నాకు ఉపయోగపడుతుంది అనమాట. సో మీరు కూడా దీన్ని యూజ్ చేసుకుంటారని నేను మీకు చెప్దామని మీ ముందుకు వచ్చాను. సో దీన్ని ఒకవేళ ఎలా వాడుకోవాలి, మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలియచేయండి. నేను దీని మీద కూడా మీకు ఇంకా ఫుల్ డెప్త్గా వీడియో అయితే అప్లోడ్ చేస్తాను. ఇంకొక విషయం ఏంటి అంటే దీని లింక్ నేను ఫస్ట్ కామెంట్లో ఇస్తాను. కావాలనుకుంటే డౌన్లోడ్ చేసుకొని యూజ్ చేసుకోండి.